నేటి ఆత్మీయమన్న అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. ఎండలండి, జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని కూడా ఎండలో బయట తిరగనియొద్దు. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్ళండి. వడదెబ్బ చాలా ప్రమాదకరం కదా, కాబట్టి జాగ్రత్తగా ఉందామండి. వాక్యం చూసుకుందామండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆయన ఏం చేస్తారట? దీనులను ఉన్న స్థలాల్లో, అంటే దీనులను ఆశీర్వాదకరంగా ఉంచుతానని, దుఃఖపడే వారికి సంతోషం ఇస్తానని చాలా చక్కగా తెలియచేస్తున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉపమానాన్ని చూసుకుందామండి. ఒక చిన్న పల్లెటూరులో మేరీ అనే ఒక యువతి ఉండేది. ఆమెకు మాటలు రావు, మూగది, తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. తండ్రి జాను వ్యసనపరుడు, రోజు కష్టపడిందంతా తాగేసి వచ్చి గొడవలు పడుతూ ఉంటాడు. ఈ మేరీ పట్ల అతడికి ఏమాత్రం ప్రేమ లేదు. ఆ గ్రామస్తులంతా ఏ విధంగా తనని చులకనగా చూస్తున్నారో మోగది అని అతడు కూడా అదే విధంగా చూస్తూ ఉండేవాడు. కుమార్తె పట్ల ప్రేమ లేకుండా, నీ వలన నాకే ఉపయోగం లేదు, నిన్ను పోషించలేకపోతున్నాను అనంటూ మాట్లాడేవాడు. తను ఎంతగానో కన్నీరు కారుస్తున్నా తన ధైర్యాన్ని మాత్రం కూడగట్టుకుని ప్రార్థనలోనే జీవిస్తూ ఉండేది. తనకొక చక్కటి నైపుణ్యత కలిగిన విద్య తెలుసు. ఏమంటే ఊలుతోటి స్వెటర్స్ అల్లటం, అలాగే మట్టి కుండల మీద పెయింటింగ్స్ వేయటం ఆమెకు చాలా చక్కగా వచ్చు. ఆ విద్యను ఎంతో చక్కగా చేస్తూ ఉండేది. ఆ గ్రామస్తులు మాత్రం మేరీని వెనకాలగా చాటుగా ఈ మాటలు, దాని జీవితం ఏంటో, ఎవరు చేసుకుంటారో, అసలు పెళ్ళవుతుందో లేదో, ఇలా రకరకాలుగా విమర్శిస్తూ ఉండేవారు. ఎవ్వరూ కూడా జాలి కానీ ప్రేమ కానీ చూపించేవారే ఉండేవారు కాదు. ఒకానొక దినమున జాను తన అప్పుల నుండి తాను బయటపడాలని ఒక ధనవంతుడైన ముసలివాడి తోటి కుమార్తెకు పెళ్లి చేయాలని ఆలోచన చేశాడు. ఆలోచన చేసిందే తడువుగా వివాహానికి ముహూర్తం కూడా సిద్ధపరిచాడు. ఇదంతా చూస్తున్న మేరీకి తాను ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. కానీ ఆ ముసలివాడిని చేసుకుని తాను ఏ విధంగా తన యొక్క జీవితాన్ని జీవించగలదు అనే ఆలోచనతో ఇదంతా కాదు, తానుగా తాను బ్రతకాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చి తాను కలిగిన ఆ స్వెటర్ వూల్స్ కానీ, ఆ యొక్క పెయింటింగ్స్ కానీ, తన బట్టలు కానీ ఒక బ్యాగ్లో సర్దేసుకుని రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. అలా దిక్కు తెలియక వెడుతూ ఒక పట్టణానికి చేరుకోగలిగింది. ఎవ్వరూ కూడా ఎవరిని పట్టించుకోరు కదా, పట్టణం అంటే చాలా బిజీ లైఫ్ కదా. అలాగే ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కొంతమందిని తనకు పని పెంచమని అడిగినప్పుడు ఈ మూగదానికి పని ఇచ్చి మేమేం చేయగలము, మూగదానితో పని ఎలా చేయించుకోగలము అంటూ ఎవ్వరూ కూడా ఏ పని ఇవ్వలేదు. కనీసం ఇంట్లో పనికి కూడా ఎవరూ పెట్టుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో 2-3 దినములు గడిచిపోయినప్పుడు ఆకలితో అలమటించిపోసాగింది. ఒక రాత్రి సమయంలో అక్కడ కూర్చున్నప్పుడు ఏం చేయాలో తోచిన సమయంలో ఒక ఆలోచన మెదిలింది. తాను కలిగి ఉన్న ఆ యొక్క నైపుణ్యతను ఉపాధిగా మార్చుకోవాలనుకుని తాను తెచ్చుకున్న వాటి నుంచి ఆ ఊలవి తీసి స్వెటర్స్ అల్లటం, ఆ పెయింటింగ్స్ తోటి కుండల మీద పెయింటింగ్స్ వేయటం చేసాగింది. అటుగా వెడుతున్న ఒక వ్యాపారవేత్త ఈమె చేస్తున్న పనిని గమనించాడు. దగ్గరకు వచ్చి చూశాడు. ఎంతో నైపుణ్యతగా చేస్తున్నట్లుగా గుర్తించి ఆమెను ప్రోత్సహించాడు. ఆమెను ప్రోత్సహించడమే కాకుండా ఆ పనిలో మరింత నైపుణ్యత ఆమెకు నేర్పించి ఆమెను తీర్చిదిద్దాడు. కుండల మీద వేస్తున్న పెయింటింగ్స్ అలా చాలా గొప్ప నాణ్యమైన పెయింటింగ్స్గా రూపుదిద్దుకున్నాయి. అలాగే ఆమె ఆ యొక్క వ్యక్తి ద్వారా తన జీవితాన్ని తీర్చిదిద్దబడటమే కాకుండా ఎంతో గొప్ప స్థితికి, ఉన్నత స్థితికి దీవించబడింది. 1 సంవత్సరం తర్వాత ఒకనాడు ఒక ఖరీదైన కారులో తన గ్రామానికి వెళ్ళింది. తన తండ్రిని కలిసి తండ్రికి కొంత డబ్బిచ్చి తర్వాత ఆ గ్రామానికి తాను ఏమి చేయగలను ఆ విధంగా చేయాలని కుటీర పరిశ్రమలాగా అక్కడ ఒక చిన్న పరిశ్రమను స్థాపించి అక్కడ స్త్రీలకు ఆ స్వెటర్స్ అల్లటాన్ని, ఆ విధంగానే యువతకు పెయింటింగ్స్ వేయటాన్ని నేర్పించడానికి ఒక కేంద్రాన్ని అక్కడ స్థాపించి ఆ విధంగా ఆ స్త్రీలకు ఒక జీవనోపాధిని కలుగచేసింది. ఆ గ్రామస్తులందరూ తనని ఎంతగానో గేలి చేసినందుకు సిగ్గుపడిపోయారు. ఆమె యొక్క ఉన్నత స్థితికి ఆశ్చర్యపోయారు. దేవుడు ఆమె పట్ల చేసిన మేలును బట్టి ఆనందించారు.
దేవుడు ఎలాంటి వారినైనా ఏ విధంగానైనా దీవించగలవాడు. దీనులను ఉన్నతంగా ఆశీర్వదించగలవాడు. మేరీని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించలేరా? తప్పక ఆశీర్వదిస్తారు. నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. మనకెదురైన సమస్యలను బట్టి కృంగిపోక జీవితంలో పోరాడాలి. మనం కలిగి ఉన్న అవయవ లోపాలను బట్టి కృంగిపోక పోరాడే వాళ్ళంగా ఉండాలి. మనందరికీ తెలుసు కదా, నిక్కీ ఉజిక్ గురించి. కేవలం మొండెం మాత్రమే కలిగి ఉన్నాడు, కానీ ప్రపంచ దేశాలలో దేవుని కొరకు ఎంతగానో వాడబడుతున్నాడు. కాబట్టి నీవు కలిగి ఉన్న ఏ స్థితిని బట్టి కూడా కృంగిపోకు. అంగవైకల్యం కలిగి ఉన్నా కూడా నీవు ఏమి చేయగలవో దేవుని యందు కనిపెట్టి ఆ విధమైన ఆలోచనలతో నీవు ముందుకు కొనసాగగలిగినట్లయితే నిన్ను దేవుడు తన పనిలో వాడుకొనగలడు. అంతేకాదు నిన్ను ఆశీర్వదించగలడు. ఆయన ఎంటకుప్పల మీద ఉన్న దీనులను ఉన్నత స్థలముల్లో ఉంచువాడు. వారిని ఆశీర్వదించుట కొరకై ఆయన ఎదురు చూచడి వారిగా ఉన్నారు. కాబట్టి నీవెట్టి స్థితిలో ఉన్నా ఆయన యందు నిరీక్షణ కలిగి ప్రార్థనలో కొనసాగి నీవేమి చేయగలవో అది చేయగలిగినట్లయితే నిన్ను దీవించువాడు, నిన్ను ఆశీర్వదించువాడు నీ దేవుడైన ప్రభువే. ఆ విధమైన జీవన విధానము కలిగి దేవుని చేత ఆశీర్వదింపబడే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.